హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్‌లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా 'పోన్ మ్యాన్'. యెస్ అండి. 'పోన్ మ్యాన్' అనే సినిమా నేను చూడడం జరిగింది. ఇదొక మలయాళం సినిమా. బేసిక్‌గా దీన్ని తెలుగులో చెప్పాలంటే 'బంగారపు మనిషి'. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే 'బంగారం డెలివర్ చేసే మనిషి' అని నేను అనుకుంటున్నానండి బేసిక్‌గా. సో, ఇది అవైలబుల్ ప్లాట్‌ఫామ్ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో ఉంది. తెలుగులో డబ్బై అవైలబుల్ ఉందండి. సో, మీరు కూడా చూడాలనుకుంటే ఒకసారి చూసేయండి. ఈ సినిమా రివ్యూ విషయానికెళ్ళిపోదాం. సో, బేసిక్‌గా ఈ సినిమా మనకి సింపుల్‌గా చెప్పాలంటే లైన్ ఏంటంటే, ఒక కుటుంబంలో కూతురు పెళ్లి చేయడానికి తల్లి, తర్వాత అన్న ఇద్దరు ప్రయత్నిస్తారు. సో, ఎవరైతే పెళ్లి చేసుకోవడానికొచ్చిన పెళ్ళికొడుకు 25 సవర్ల బంగారాన్ని కట్నంగా అడుగుతారండి. ఆ 20 సవర్ల బంగారం అడ్జస్ట్ చేయడానికి వీళ్ళేం చేస్తారంటే, హ్మ్, చదివింపుల రూపంలో వచ్చిన డబ్బులతో బంగారు అప్పు కట్టొచ్చని జెప్పేసి అప్పుగా బంగారం కోసం ట్రై జేస్తారు. అప్పుడే వీళ్ళకొక మనిషి దొరుకుతారండి. ఒక డిఫరెంట్ బిజినెస్ అప్రూవల్‌తో. ఆహ్, ఆహ్, సారీ బిజినెస్ ప్రపోజల్‌తో. ఆ ప్రపోజల్ ఏంటంటే ముందుగానే బంగారిస్తారు. తర్వాత వచ్చిన చదివింపుల డబ్బులు కలెక్ట్ చేసుకొని ఎళ్తూ ఉంటాడు. ఆ బిజినెస్ చేసేది ఎవరో గాదు, మన లీడ్ క్యారెక్టర్ అయినటువంటి హీరో. యెస్. కొత్తగా ఉంది గదా పాయింట్. యెస్. ఆ బిజినెస్ వరకు చాలా ఫ్రెష్‌గా అనిపించిందండి నాకు కూడా. సో, తర్వాత వాళ్ళు ఏదైతే బిజినెస్ రూపంలో తను బంగారం తీసుకురావడం జరుగుతుంది. పెళ్లయిపోతుంది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, చదివింపుల డబ్బులు తనిచ్చిన 25 సవర్ల బంగారంత వర్త్ రావండి. సో, తక్కువొస్తుంది. ఓన్లీ 13 సవర్ల బంగారానికే చదివింపులొస్తాయి. సో, తర్వాత 12 సవర్ల బంగారం ఏదైతే ఉందో, ఆ 12 సవర్ల బంగారం రిటర్న్ ఇవ్వమని తను అడుగుతాడు. కానీ వీళ్ళేం జేస్తారంటే, రిటర్న్ ఇస్తే ఎక్కడ పెళ్లి చేసుకున్న పెళ్ళికొడుకు కావచ్చు, వాళ్ళ అత్తలు గావచ్చు, ఎక్కడ గొడవ పెడతారో, తర్వాత కూతురి భవిష్యత్తు ఏమైపోతుందో తల్లి సింపుల్‌గా మాట దాటేసి కూతురిని ఇల్లు దాటిచ్చేస్తుందండి. తర్వాత హీరో ఎళ్లి ఆ బంగారాన్ని ఎలా కలెక్ట్ చేసుకున్నాడు, కలెక్ట్ చేసుకున్న ప్రాసెస్‌లో తను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది కథ అండి. కథ ఎంత సింపుల్‌గా ఉందో, స్క్రీన్ ప్లే కూడా అంతే సింపుల్‌గుంది. స్ట్రెయిట్ నరేషన్ అండి. ఎక్కడ మీకు ట్విస్ట్‌లు, బ్యాంగ్‌లు ఏముండవు. కానీ సినిమా లాస్ట్ వరకు మనం హ్యాపీగా కూర్చొని చూసేస్తాం. ఎందుకంటే సింపుల్ పాయింట్ అనే ఎగ్జిక్యూషన్ చాలా బాగుందండి. ఎమోషనల్ కోషెంట్ కావచ్చు, దాని తర్వాత ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ కావచ్చు. ప్రతి ఒక్కరి పెర్ఫార్మన్స్ ఇక్కడ నోటబుల్ అండి. దీంట్లో యాక్ట్ చేసినటువంటి హీరో బెసిల్ జోసెఫ్ అండి. ఈయన సినిమా 'జయ జయ జయ హే' అని చెప్పేసి హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. అది ఇప్పుడు మన 'తరుణ్ భాస్కర్' కూడా రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా చూసినట్లయితే తను ఎంత మంచి పెర్ఫార్మరో మీకు తెలుస్తుంది. అంతేకాదు 'సూక్ష్మదర్శిని' అని ఈ మధ్యనే వచ్చినటువంటి సినిమాలో హీరో కూడా తనే. తను చాలా బాగా పెర్ఫార్మ్ చేసాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి పెళ్ళికొడుకు క్యారెక్టర్ అండి. ఐ డోంట్ నో హిస్ నేమ్. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసాడు. ఒక చేపల పట్టే యువకుడిగా. అట్ ది సేమ్ టైమ్ తనకి బంగారు ఎంత అవసరమో, తన చెల్లెలు పెళ్లి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నా అన్నట్టు మనకి చాలా కన్విన్స్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ వైపు గూడా మనం కొంచెం మొగ్గు చూపుతాం. అవును గదా! వాడిది కూడా కరెక్టే అనే ఫీలింగ్ మనకొస్తుంది. సో, ఇలా ఏమనిపిస్తుందంటే ప్రతి క్యారెక్టర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే అనే ఫీలింగ్ మనకు తీసుకురావడం జరుగుతుందండి. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మన్సెస్ అండి. సో, కథ ఎంత సింపుల్‌గుందో, ఆ కథని నిలబెట్టడానికి వీళ్ళు చేసిన పెర్ఫార్మన్స్ అంత బ్రిలియంట్‌గా ఉన్నాయండి. సో, నో డౌట్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. యూ విల్ ఫీల్ దట్ వర్త్ వాచింగ్ అండి. సో, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఒకసారి మీరు చూసి ఈ సినిమా మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకోటండి, జస్ట్ మీరు రివ్యూస్ వింటున్నారు గానీ సబ్స్క్రిప్షన్ పెరగట్లేదు. సో, మీరు సబ్స్క్రిప్షన్ పెరిగితే నేను కూడా కంటిన్యూయస్‌గా వీడియోస్ చేయాలనే ఒక మోటివేషన్ దొరుకుతుంది. హోప్ యూ అండర్‌స్టాండ్. ఐల్ బి కమింగ్ బ్యాక్ విత్ అనదర్ రివ్యూ అగైన్ అండ్ అగైన్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. బై బై. థాంక్ యూ.